సెల్ ఫోన్లో ఇదివరకు మొట్టమొదటిగా నోకియో అనే ఒక ఫోన్ ఉంది. నా దగ్గర ఉన్నది అదే. అది 1200 ఎంత ఉంటుంది, 1200. నోకియో అంటారు. నోకియో అనే మాటకు రెండు చేతులు కలుసుకొనుట అని అర్థం. ఇంగ్లాండులో పైనుండి ఒక చెయ్య, కింద నుండి ఒక చెయ్య, రెండు చేతులు కలుసుకున్నట్లుగా ఒక పెద్ద ఫోటోను తీసి దాన్ని పేపర్లో వేశారు. నోకియో అంటే ఇద్దరూ కలుసుకొనుట. పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్న మానవుడిని కలుసుకొనుటకు ఆయన దిగి వచ్చే రోజే శవనిచ్చిపి, ఆరాధన, ఐబిఎఫ్, సాక్రిమెంటు, దేవుడు కలుసుకొనుట. నన్ను తెలుసుకున్నావు, నన్ను కలుసుకున్నావు, ప్రేమించినావు. భూలోకములో ఎవరో దేవుడిని కలుసుకుంటూ ఉంటారో, ఎక్కువ సమయం కలుసుకుంటారో, ఎక్కువ సమయం దేవుని దగ్గర గడుపుతూ ఉంటారో, పరలోక రాజ్యములో దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలుగజేస్తాడు. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు ఈరోజు ఉండి రేపు మట్టిలో కలిసిపోయే మనుషుల జోలికి వెళ్ళొద్దు, మనుషులతో గడపొద్దు, దేవునితోనూ వాక్యముతోనూ గడపండి. బైబిల్ గ్రంథములో దేవుడు అన్నాడు, మన సహవాసం అంటే మన ఫ్రెండ్షిప్ 1 వాక్యం, 2 గదిలోనికి వెళ్ళి బలిపీఠం దగ్గర ప్రార్థన, దేవునితో మాట్లాడుట, 3వది దేవుడి పిల్లలతో కలుసుకొని ప్రసంగాన్ని గురించి ఒకరితో ఒకరు ముచ్చట చేసుకొనుట, వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. 2 వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి. 2 గదిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద దండం పెట్టుకొని దేవునితో మాట్లాడు. అర్థమవుతుందా మీకు? 3 గ్రంథం తెరిచి దేవుడిని నీతో మాట్లాడనివ్వండి. బైబిల్ చదువుట అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుట అని అర్థం. ఓకేనా? మంచిది. యేసుప్రభు వారు సిలువలో మన కొరకు పెనాల్టీ కట్టాడు. పెనాల్టీ అంటే ఏంటి? పెనాల్టీ అంటే ఒకరోజు మేము ట్రైన్ ఎక్కాము, విజయవాడకి వెళ్తున్నాము. విజయవాడకి వెళ్తుంటే మేము ట్రైన్ రాగానే త్వరగానే టికెట్ లేకుండానే ఎక్కేసాం. అక్కడ పట్టుకుంటే విశాఖపట్నం నుండి విజయవాడ వరకు ఎంత డబ్బులో 500 రూపాయలు కట్టమన్నాడు, లేకపోతే 3 నెలలు జైలు అన్నాడు. అదేందండి, టికెట్ 10 కదా, మేము ట్రైను త్వరగా వెళ్ళిపోతుందని పరిగెత్తుకుని వచ్చి ఎక్కి, అవన్నీ చెత్త చెదారం మాటలు మాకొద్దు, పెనాల్టీ కట్టండి అన్నాడు. అసలు టికెట్ 10 రూపాయలు, పెనాల్టీ 500 రూపాయలు, లేకపోతే 3 నెలలు జైల్లో వేస్తామన్నాడు. యేసుప్రభు వారు మనందరి కొరకు ఏం చెల్లించాడంటే పెనాల్టీ చెల్లించాడు. యేసుప్రభు వారు రక్తమును ధారపోశాడు, రక్తం చిందించాడు. దాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ లాస్ అంటారు. అప్పుడప్పుడు పిల్లలు పెట్టినాక, తల్లులు జన్మనిచ్చినాక పిల్లలు వాళ్ళకి బ్లడ్ నడుస్తూ ఉంటుంది, ఎక్కువసేపు నడుస్తూ ఉంటుంది. మా ఊళ్ళో ఒక అమ్మాయి అట్లనే బ్లడ్ ఎక్కువైపోయి అట్లనే చచ్చిపోయింది. యేసుప్రభు వారు మన శరీరము, మనము చేసిన ప్రతి పాపము కొరకు పరలోకములో ఉన్న దేవుడు భూలోకములోనికి వచ్చి మన కొరకు రక్తమును ధారపోశాడు. అప్పుడప్పుడు మనము ఎవరికైనా కొంచెం రక్తం ఇస్తాం, బ్లడ్ ఇస్తాం. 250 గ్రాములు కానీ 260 గ్రాములు కానీ తీస్తారు, అది వాళ్ళకి ఎక్కిస్తారు కదా.
ఎక్కించినప్పుడు వాళ్ళు కనపడ్డారనుకోండి, మనకి ఎక్కించినప్పుడు వాళ్ళు కనపడ్డారనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం? ఆహా, ఈయన రక్తమే కదా నాకు ఎక్కించారు, నేను ఇంత ఆరోగ్యంగా ఉండుట కారణము ఈయనే కదా అని అనుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తముతో నువ్వు నేను బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేసుకోనండి. యేసయ్య పిల్లలమైనటువంటి మనమందరము కేవలము ఆయన రక్తము చేత విమోచించబడిన వారమని జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరుని ప్రత్యేకమైన గదిలోనికి తీసుకొని వెళ్ళారు. ఎస్తేరుని ప్రత్యేకమైన గదిలోకి తీసుకొని వెళ్ళారు. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి ఏమి రాశారంటే 2:7 ఒక మాట రాయబడి ఉంది. ఒక చదువుతావా? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఏ రూపం ఉందట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రాయబడి ఉంది. అందముగను కూడుకొనుచు వేడెదము శరణం శరణం, స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి. అందముగా కూడుకొనుట. ప్రతి వారము నాడు మందిరములో మనం ఆరాధన రోజు కూడుకొనుట అందముగా. 2 7HP దేవుని పాదాల దగ్గర కూడుకొనుట. 3 IBFలో కూడుకొనుట. చక్కని డ్రెస్ వేసుకొని, మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని, 7HP డ్రెస్ వేసుకొని దేవుని పాదాల దగ్గర మన కూడిక దేవుడు చూస్తే అందముగా కనపడుతుందట. 2 ఒకటి ముందు అందాన్ని గురించి చెప్పని. అందం అంటే ముఖంలో అందం కాదు, రంగులో అందం కాదు, ఎత్తులో అందం కాదు. మీకు తెలుసా లేదో? ఐశ్వర్యరాయి చెవులు అందముగా ఉన్నాయని ఐశ్వర్యరాయిని భారతదేశపు యొక్క సోకులాడి కింద మిస్ ఇండియా అనే ఆమెను కేవలము చెవులతోనే అందముగా ఆమెను ఎన్నిక చేశారట జడ్జిలు. ముఖాన్ని రూపాన్ని బట్టి కాదు, ముక్కును బట్టి కాదు, కళ్ళు బట్టి కాదు, మూతి బట్టి కాదు, రంగును బట్టి కాదు, ఎత్తును బట్టి అసలే కాదు. మీరు ఏమనుకుంటున్నారంటే అందముగా ఉన్నారు కనుక సినిమా యాక్టర్లో చేర్చుకున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ముసలు అయిపోయిన తర్వాత చేర్చుకుంటారా? మళ్ళీ సినిమాల్లోకి రాణిస్తారా? పరలోకములో ఉన్న దేవుడు దృష్టిలో అందమైన రూపం అంటే ఏమి? అందమైన కన్నులు, కన్నీరు కార్చే కన్నులు, ప్రార్థన చేసే కన్నులు, దేవుని వాక్యాన్ని రోజు చదువుతున్న కన్నులు దేవుడి దృష్టిలో అందమైనవి. దేవుడు మాటలను వినుచున్న చెవులు మాత్రమే అందమైనవి. లోకములో ఉన్న ఏ చెడ్డ మాట అయినా, పనికిమాలిన మాట అయినా, అపవిత్రమైన మాట అయినా విననట్లయితే చెవులన్నీ కూడా పుచ్చిపోయి, పురుగులు పట్టిపోయి, సీము రక్తం కారుతూ, ఈగలు దోమలు కారుతూ ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. దేవుడు అందమైనటువంటి రూపమట. ఎందుకు ఎస్తేరుని అంతఃపురములోనికి చేర్చారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. చదువుతావా? ఎస్తేరు గ్రంథములో 2వ అధ్యాయములో 8వ వచనం చదవయ్యా. చేయబడి కన్యకలు అనేకలు చాలు మందిరంలోనికి చాలామంది పోగు చేయబడతారు మీ మందిరంలోనికి. కానీ చదువయ్యా.
ఆ, 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 చదవయ్యా. ఏ చిన్నది? ఆహా, అది ఆ మాట చదవాలి. ఏ చిన్నది? ఆ చిన్నదా? ఆ చిన్నదా? మరే ఆ వేరు, ఆ వేరు. పోగు చేయబడిన 1000 రాజకుమార్తెల్లో ఆ చిన్నదా పెద్దదా? ఆ? ఎప్పుడు కూడా దేవుని సంఘములో, దేవుని పాదాల దగ్గర అందరికంటే నేను చిన్నదాన్ని, నాకు చిన్నదాన్ని, చిన్న తెలివి, చిన్న జ్ఞానము, నాకు అందరిలో పరిశుద్ధుల్లో నేను కూర్చోకూడదు, నేను చిన్నదాన్ని. నిన్ను నీవు ఎప్పుడు కూడా మాటల్లో కానీ, కుటుంబంలో కానీ, భర్త దగ్గర కానీ, అత్త దగ్గర కానీ, ఆడపడుచు దగ్గర కానీ, చిన్న చిన్న గొర్రె పిల్లను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్య. స్పీడ్ వద్దు, కోపం వద్దు, స్పీడు. ఈ మధ్యకాలంలో నీకు బాగా స్పీడ్ ఎక్కువైపోయింది, మాటల స్పీడ్ ఎక్కువైపోయింది. చిన్న పిల్లలు ఎట్లా నడుస్తారండి చెప్పు? చిన్నపిల్లలు మనతో పాటు బరాబరిగా పరిగెత్తుతారా? నడవగలరా? ఎట్లా వేస్తారు? చిన్న చిన్న అడుగులు వేస్తారు కదా. అలాగే దేవుడి మందిరంలో వయసు ఎంత ఉన్నప్పటికీ మనసు దేవుని దగ్గర చిన్న రాయ పెట్టుకున్నాడు. ఎక్కడ? ఒరిస్సాలో చిన్న రాయి దగ్గర పెట్టుకున్నాడు. చిన్న రాయి పెట్టుకొని గిరగిర తిప్పుతూ ఉంటే పెద్ద దేవుడు, ఆకాశం అంత పెద్ద దేవుడు చిన్న రాయిలోనికి వచ్చాడు. చిన్న రాయిలోనికి వచ్చి పెద్ద 13 అడుగుల ఎత్తులో ఉండిన గొలియాతుగాడు బోర్లా పడిపోయాడు. అదేందో కానీ విచిత్రం. కానీ మనకి చిన్న రాయి తగిలితే నిజంగా పడతామా? ఇప్పుడు మీరున్నారండి, చిన్న చిన్న గోలీ, ఇప్పుడు సోడాకాయలో ఉన్న గొంతు దగ్గర సోడాకాయలో గోలీ ఉంటుందా? బ్లూ గోలీ ఉంటుందా? అది తలకాయకి తగలగానే మీరు పడిపోతారా? ఆడెందుకు పడ్డాడో తెలుసా? ఎందుకు పడ్డాడో తెలుసా? సజీవుడైన దేవుడు చిన్న రాయిని పెట్టుకున్నాడు. దేవా, నేను ఒక్క రాయి, చిన్న రాయిని విసిరేస్తున్నాను, మీరు రండి తండ్రి అని మనసులో ప్రార్థన చేసుకొని ఉంటాడు. దేవుణ్ణి పిలిచి ఉంటాడు కనుకనే దేవుడు వాడిని బోర్లా పడ్డాడు. 13 అడుగులు అంత దూరంలో ఉన్నవాడు ఇక్కడ పడగానే దావీదుకి దగ్గరకు వచ్చాడు. వాడి కత్తి తీసేసి, వాడి కత్తి 6 అడుగులు ఎత్తులో ఉందట. పెద్ద కత్తి తీసి చెట్టుని నరికినట్లుగా, చెట్టు వెంటనే పడిపోతుందా? పడదు కదా. టకా 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 కొట్టినట్లుగా హైబ్రిడ్ తలకాయ ఏమో ఆడిది. ఆ కత్తితో టకా 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 కొడుతున్నప్పుడు మనం అనుకుందాం, ఒక దెబ్బకే పడదు కదా తలకాయ. అన్ని దెబ్బలు కొడుతున్నప్పుడు ఆడు ఒక్క ఇసిరితే దావీదు పోతాడు, దావీదు కత్తి కూడా అవతల పోతుంది. కానీ అన్ని దెబ్బలు కొడుతున్నప్పుడు దేవుడు వాడిని కాలేసి తొక్కాడేమో అనుకుంటున్నా నేను. నువ్వేమనుకుంటున్నావు? ఆహా, నువ్వేమనుకుంటున్నావు? ఊరికే బైబిల్ చదవకూడదు. మోకాళ్ళ మీద చదివి, ఆ ఒక్క వచనం చదివి దానిని నెమరు వేసుకుంటూ ఉండాలి. చెరుకుని తింటున్నప్పుడు ఏం మింగుతారు? రసం మింగుతారు. ఏం ఊసేస్తారు? ఏది ఊయాలో అది ఊస్తారు, సారం. అలాగనే దేవుని వాక్యాన్ని ఒక్క వచనము కానీ, 2 వచనాలు కానీ, 3 వచనాలు కానీ చదివి దానిలో ఉన్న సారాన్ని లాగుటకు సిద్ధపడాలి. అన్ని దెబ్బలు కొడుతుంటే టపా 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 బహుశా ఒక 10 నిమిషాలు, పావు గంట కొట్టి ఉంటాడు. అంతసేపు దేవుడు వాడిని కదలకుండా ఏం చేశాడు? కాలుతో తొక్కి పెట్టేసి ఉంటాడు. చిన్న రాయ, అర్థమైందా? ఆ చిన్నది
చదవయ్యా. ఆ చిన్నది ఆ, ఆ, ఆ. ఏం పొందిందట? దయగలవారిపై, దయగలవారిపై. అందరూ ఇంగ్లీష్ లాగానే ఉన్నారే, పాడండి. దయగలవారిపై సీమ తలకాయలో ఉన్న 1000వ వంతు కూడా, సీమ తలకాయని పీటకత్తిలో కోస్తారా ఆడోళ్ళు? ఉల్లిపాయలు కోసినట్టు కోస్తారా? సీమ తలకాయని కోస్తే 1000వ ముక్క ఎంత ఉంటుంది? అంత కూడా కోపం పట్టుదల ఉండకూడదు. దయ్య, దయ్య, శత్రువుల మీద దయ్య, ఫ్రెండ్ ఎడల దయ్య, అమ్మ మీద దయ్య, తమ్ముడి మీద దయ్య, అక్క మీద దయ్య, దయ్య దయ్యగలిగిన వారి మీద దేవుడు దయ చూపిస్తాడట. ఎందుకని? చదవయ్యా. ఇంకొక మాట ఉంది అక్కడ. ఆ, ఆ, ఆ. వస్తువులను ఆమెకు ఆ, ఆ. చాలు 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 చాలు. ఈమెని దయ చెప్పండి. మాట్లాడుతున్నప్పుడు దయ, గుణములు దయ, చూపులు దయ. పరలోకములో ఉన్న యేసయ్య దయగలిగిన వాడు కనుక, ఆమె కడుపులో యేసయ్య ఉన్నాడు కనుకనే ఎదుటివారిగా మాట్లాడుతున్నప్పుడు అరే, ఒరే, అసే, ఓసే, ఏమే అని మాట్లాడలేదు. అక్క, అన్నయ్య, నాన్నగారండి, హేగేని, వాళ్ళ మాస్టర్ని నీచాతి నీచంగా మాట్లాడేవాళ్ళు 1000 మంది రాజకుమార్తెలు. ఒరేయ్, ఒరేయ్, నాకు ఆ రంగు కావాలరా, నాకు ఆ గజ్జెలు కావాలరా, నాకు ఆ పువ్వులు కావాలరా అనేవాళ్ళు. కానీ ఎస్తేరు మాత్రము దయగలిగి, ప్రేమ కలిగి, నాన్నగారండి, ఆమె మాటలలోనే జాగ్రత్తగా ఉండండి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో యేసయ్య ప్రేమ ఉండాలి, యేసయ్య దయాదాక్షిణ్యములు ఉండాలి. యేసయ్య పాపాత్మరాలను చూసి ఏమన్నాడు? అమ్మా, మంచినీళ్ళు ఇస్తావా? దాహం వేస్తుంది. అదేంటయ్యా, మీరు యూదులు కదా, మేము అంటరాని వాళ్ళము కదా, నన్ను నీవు నీళ్ళు అడుగుతున్నావు ఏందయ్యా? అసలు నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో తెలుసా నీకు? అబ్బా, నువ్వు అంత గొప్పోడివా? మా ఊరికి, మా గుడిసెల దగ్గరికి ఇర్మియా అయ్యగారు, యెషయా అయ్యగారు, మీకా అయ్యగారు వచ్చి, దైవజనులు వచ్చి దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు అని చెబుతూ ఉండేవాడు. ఆ దేవుడు మానవుడిగా వస్తాడు. ఆకాశమునకు సరిపడగలిగిన దేవుడు, నక్షత్రములను కలుగజేసిన దేవుడు, సూర్యుడు చంద్రులను కలుగజేసిన దేవుడు, సముద్రాన్ని అందులో ఉన్న చేపలను పుట్టించిన దేవుడు మానవుడిగా వస్తాడు, మానవుడిగా వస్తాడు. అప్పుడు మిమ్మలను పరలోక రాజ్యానికి, నిత్యం ద్వారా పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయన వస్తాడు, మీ కన్నీరు తుడుస్తాడు, మిమ్మలను ఏకం చేస్తాడు, మీకు అన్నం పెడతాడు, బట్టలు ఇస్తాడు, మిమ్మలను పరలోకానికి తీసుకొని వెళతారని చెబుతూ ఉంటే, మేము రోజు రాత్రి పడక మీదకి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని మోకాళ్ళ మీద, దేవుడా నువ్వు ఎప్పుడు వస్తావు తండ్రి, మమ్మల్ని ఎప్పుడు కుక్కల్లాగా హీనముగా నీచముగా చూస్తున్న మమ్మలను ఎప్పుడు నీ రాజ్యంలోకి తీసుకెళ్తావని రోజు ప్రార్థన చేసుకొని, ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరము మేము సమరయులం కనుక మేము రోజు ప్రార్థన చేసుకొని పడుకుంటున్నామయ్యా. దేవుడు మానవుడిగా వస్తాడంట. అంతకంటే నువ్వు గొప్పవాడివా? ఏందో నిన్ను మంచినీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలుసా అన్నావేంటి? అంతకంటే గొప్పవాడివా? అమ్మా, రోజు రోజు మీరు ఎవరిని గురించి వింటున్నారు, ఏ దేవుడు వస్తాడని అనుకుంటున్నారు, ఆయనను నేనే. నువ్వు చెవులార వాక్యాన్ని విన్నావు కనుక కనులార చూచే భాగ్యాన్ని దేవుడు నీ కలుగు చేశాడు. హల్లెలూయా.
భారతదేశంలో కోట్ల ప్రజలు ఉంటే ఉండవచ్చు కాక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా యాక్టర్లు. మందిరములో దేవుని వాక్యాన్ని రోజు ఆలకిస్తున్నావు కనుక మహిమ కలిగిన దేవుడిని కన్నులారా చూచే వరాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నువ్వు కఠినముగా రాక్షసిలాగా మాట్లాడకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, కనికరము గల దేవుడు రాక్షస రూపము దాల్చెను. పాడదామా? తెలుగు పాట, ఇంగ్లీష్ పాట? మరి పాడండి. కనికరము గల దేవుడు. రాక్షసులు పాడట్లా. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు భర్త మీద, అత్త మీద, ఇరుగు పొరుగు వారి మీద, అన్నల మీద, అక్కల మీద, చెల్లెళ్ళ మీద తిరగబడుతున్నప్పుడు నీ ముఖము రాక్షసిలాగా అవ్వట్లేదా? కానీ యేసు ప్రభు వారికి ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతగా తన్నినా, ఎంతగా సిలివేసినా, బాధించినా ఆయన ముఖములో ఏ మార్పు కనపడలేదు. ఎప్పుడైనా నీ ముఖం నల్ల ముఖం కోతిలాగా మారిపోయిందా? నల్లగా మాడి ముఖం అయిపోయిందా? ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడట. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే దేవుడు అన్నీ చెప్పాడు. ఇవా, ఓహో, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఇంకొకటి లోటుగా ఉన్నది. ఏందయ్యా? నీ డబ్బును అమ్మేసి, డబ్బు మీదే నీ మనసు. మందిరంలోకి వచ్చినా, శవనిచ్చి పీకి వచ్చినా, నాకు కూలిపోయిందే, నా డబ్బులు పోయినాయే, ఈరోజు నా రాబళ్ళు పోయినాయి, నాకు 1000 రూపాయలు పోయినాయి, 5000 పోయింది, 10,000 పోయిందే అని ఎప్పుడు చూసినా నీ మనసు డబ్బు మీద ఉండొద్దు. ధనముపై మనసు నిల్లబెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. ఎప్పుడు కూడా నీ మనసు ధనం మీద పెట్టొద్దు. ధనమును పుట్టించిన దేవుడి మీద మనసు పెట్టుకో. ఈరోజు దేవుడి మందిరంలోనికి ధనాన్ని విడిచిపెట్టి, రాబడులు విడిచిపెట్టి, జీతాలు విడిచిపెట్టి అనేక మంది పోగొట్టుకున్నారు. దేవుడి కొరకు ఈరోజు మీకు వచ్చే రాబడులు ఏమో నాకైతే తెలియదు, కానీ నీ పరలోకపు తండ్రికి తెలుసు. నా దేవుడి కొరకు నేను పోగొట్టుకున్నాను. నా కోసము నా దేవుడు పరలోకమే పోగొట్టుకున్నాడు, రూపమే పోగొట్టుకున్నాడు. నా దేవుడి కొరకు నేను ఏం పోగొట్టుకుంటున్నాను అని పోగొట్టుకున్నారా? దేవుడు మీరు పోగొట్టుకున్న దానిని భూలోకములోను పరలోక రాజ్యములోను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. క్రైస్తవుడైన వాడందరూ కూడా పోగొట్టుకోవాలి. డబ్బును పోగొట్టుకోవాలి, రాబడులు పోగొట్టుకోవాలి, పరువును పోగొట్టుకోవాలి. అన్నీ కూడా పోగొట్టుకుంటూ నష్టపోతూ జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు. కత్తి పోటలో, రాళ్ల దెబ్బలో, కరుకోగల రంపముల కోతలో వాలెన రక్తము భూమిపై. దేవుడి కొరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. డబ్బులు కాదు, రాబడులు కాదు, పరువు కాదు, నిందలు కాదు, అవమానములు కాదు, తమ జీవితములనే పోగొట్టుకున్నారు. యేసయ్యను చూస్తూ ఆ పరలోకపు తండ్రి నిన్ను సంపాదించుకొనుటకు తన జీవితాన్నే పోగొట్టుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, యేసయ్యా, నా బిడ్డను క్షమించు నాయనా, క్షమించు నాయనా. హేబేలు రక్తము, యేసయ్య రక్తము. హేబేలు రక్తం ఏమంటుంది? హేబేలు అని పిలిచేవాడు వాళ్ళ అన్న. ఒకరోజు ఆయన మీద పడి రాయి తీసుకొని తలకాయ బద్దలు కొట్టేశాడు, చచ్చిపోయాడు. దేవుడు అంటున్నాడు, హేబేలు, నీ తమ్ముడేడి, నీ అక్కేది, మీ అన్నయ్యేడి, మీ ఊరోళ్ళేరి అని ఎప్పుడైనా నాకేం తెలుసో, నాకేం తెలీదో అన్నాడు ఆడు. ఆ కయ్యనుగాడు ఆత్మ నీ లోపల ఉండి నాకేం తెలీదో, నా మట్టుకు నేనే ఊక్కుంటాను, నేను మైరాయిలాగా మహాభక్తురాల్లాగా వచ్చేసాను. దయ్యమా? యేసయ్య అడుగుతాడు,
మీ 7 HPలో ఎవరెవరు రాలేదో అని దేవుడు అడుగుతాడు. ఆనాడు కయ్యను అడిగాడు, నిన్ను కూడా అడుగుతాడు. నువ్వు వచ్చావా, నువ్వు ఫోన్ చేసావా, డోకరాకి ఫోన్ చేస్తావు, భోజనానికి ఫోన్ చేస్తావు, ఊర్లకి ఫోన్ చేస్తావు, దిక్కుమాలిన దయ్యమా. జాగ్రత్తగా వినండి. 7వ నెలలో తీర్మానం చేసుకోనండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా 7 HPలో వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా వాళ్ళని గురించి అడిగి, మీరు వస్తున్నారా, పలానా చోటుకి రండి, ఆటోలో రండి, ట్రైన్కి రండి, బస్సుకు రండి, అందరూ రండి, దీనిలో రండి 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 అని మీరు పిలవాలి. కయ్యను దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఏడి అంటే, అయ్యా నా తమ్ముడు నేను చంపేశానయ్యా అని ఒప్పుకోలేదు. నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడినా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ తమ్ముడు రక్తము నాకు మొర్ర పెడుతుంది. రక్తము అంటే ఏమి? రక్తం అంటే ఏమి? ప్రాణమే. ప్రాణానికి అంతము లేదు, ప్రాణానికి అంతము లేదు. మీకు అర్థమవుతుందా? శరీరానికి అంతమంది, కానీ లోపల ఉన్న ప్రాణానికి అంతం లేదు. ఇప్పుడు ఎవరైనా మీ ఊళ్ళో చచ్చిపోయారు అనుకోండి, ఊరికనే అనుకోండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అందరు స్నానం చేపించి మనిషిని బాక్సులో పెట్టేసి అందరు మోసుకొని పోతారు. ఏం మోసుకొని పోతారు? శరీరాన్నే మోసుకొని పోతారు. ప్రాణం మాత్రం కొంపలోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ప్రాణానికి అంతం లేదు. అదే ప్రాణం ఇంకొకటి లోపలికి వెళ్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. ప్రాణానికి అంతం లేదు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. దేవుని పాదాల దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకుండా దేవుని దగ్గరికి రండి. మీ మనసు నిండా దేవుడిని ఆరాధన చేయాలి. హల్లెలూయా. దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఏట్రా అంటే, నా తమ్ముడు నాకు తెలియదు అన్నాడు. నీ తమ్ముడు రక్తం మొర్ర పెడుతుంది. బలిపీఠము కింద కొన్ని ఆత్మలు మొర్ర పెట్టినయట, ఏడుస్తూ ఉన్నాయి. ఏమని మొర్ర పెట్టి ఉంటుంది? యేసయ్యా, తండ్రి, మా అన్న నన్ను చంపేశాడు నాయన, మా అన్నను కూడా చంపేను ఆయన, మా అన్నను కూడా చంపేశాను ఆయన, మా అన్న కాళ్ళు చేతులు ఎరగొట్టు తండ్రో ఎరగొట్టు నాయన అని వాళ్ళ తమ్ముడు అన్నను గురించి పగ తీర్చుకోమని చెప్పుండొచ్చు. కానీ యేసుప్రభు వారి యొక్క రక్తం నువ్వు భూలోకములో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, యేసయ్యా కనికరించు తండ్రి అనగానే 3వ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది నీ ప్రాణం, నీ ఆత్మ, నీ ప్రార్థన. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత వేగముతో వెళ్ళిపోతుందో. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళటానికి ట్రైన్ కానీ బస్సు కానీ లేకపోతే బండి మీద కానీ వెళ్తావు. కొన్ని గంటలు, 2 గంటలు కానీ పట్టవచ్చు. ఇక్కడి నుంచి రాజమండ్రికి నీ మనసు వెళ్ళటానికి 1 గంట పట్టుద్దా? రాజమండ్రిలో ఉన్న మీ నాన్న దగ్గరికి నీ మనసు వెళ్ళటానికి, అమ్మ దగ్గరికి నీ మనసు వెళ్ళటానికి ఎంతసేపు పట్టుద్దో, అలాగే మందిరములో ఉన్నప్పటికీ నువ్వు మోకాళ్ళ మీద దండం పెట్టుకొని కన్నులు మూసుకొని యేసయ్యా అని కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రితో అంటాడు యేసయ్య, ఇదిగో నా కొడుకు మోకాళ్ళ మీద కన్నీళ్లతో పశ్చాత్తాపంతో క్షమించు నాయనా, నన్ను కడుగు నాయనా, నీ రక్తధారాలచే నా రోత హృదయమును. అయ్యా చూడయ్యా ఎంత పశ్చాత్తాపడుతున్నాడో, నన్ను కడుగు నాయనా, క్షమించు నాయనా అని అంటున్నాడు తండ్రి. దేవా ఆడి కోసమే కదా నేను పరలోకం నుండి భూలోకానికి వెళ్ళింది, ఆడి కోసమే కదా నేను దెబ్బలు తిన్నాను, రక్తాలతో దారిపోసాను, ఆడి కోసమే కదా నేను చచ్చిపోయాను, క్షమించు అని తండ్రితో కుమారుడైన యేసయ్య బ్రతిమలాడుతూ ఉంటారు. అందుకనే మనం జబ్బుతో, రోగముతో, బాధలతో, బలహీనతలతో ఉన్నప్పుడు యేసయ్య శిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నప్పటికీ, మంచంలో ఉన్నప్పటికీ, హాస్పిటల్లో ఉన్నప్పటికీ యేసయ్యా నీ రక్తధారల చేత నన్ను కడుగు నాయనా అని
అంటే చాలు యేసు ప్రభువుని కడిగేస్తాడు, స్వస్థపరుస్తాడు. అనేక దినాల నుంచి మంచములో ఉన్నటువంటి దేవుడు నిన్ను లేపుతాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. 38 ఏండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థతను లేక పడి ఉండెనచ్చట. యేసు వచ్చి వానిని చూచి, యేసయ్య వస్తాడు ప్రార్థించిన వారిని, అడుగుతున్న వారిని, మంచములో ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని చూస్తాడు. ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆమె దయ కలిగి వాళ్ళ మేస్టారు యొక్క దయ పొందింది. అంటే మేస్టారుతో మాట్లాడే విధానము, పద్ధతి ఆయనకి నచ్చింది కనుక ఆమెను అంతఃపురములోనికి ప్రత్యేకమైన స్థలములోనికి నడిపించారు. ఇది చరిత్ర జరిగిపోయింది. రారాజైన యేసయ్య నీ మందిరములో ఉండిన వారందరికంటే 7 HPలోనికి ప్రత్యేకమైన అంతఃపురము అన్నారు బైబిల్ గ్రంథములో. అంతఃపురము భోజనము కూడా స్పెషల్ భోజనం రాజుగారి దగ్గర నుండే వస్తున్నది. రోజు మీరు తినే భోజనము వేరు, 7 HPలో తినే భోజనము వేరుగా ఉంటుంది. 7 HPలో సిలువ, చచ్చిపోవాలి. ఇప్పుడు సమాధి దగ్గర, సమాధిలో పెట్టెలో పెట్టిన ఐసు బాక్సులో దగ్గరికి వెళ్ళి వాడితో ఏమైనా మాట్లాడితే నీతో మాట్లాడతాడా? ఏమైనా వినపడుద్దా? అదే క్రైస్తవ జీవితం. ఎవడైనా సరే నా సిలువను ఎత్తుకొని నా దగ్గరికి రావాలి అనుకుంటే తన్ను తాను చంపుకోవాలి. నన్ను అన్నావా, నన్ను అంటావా, వాళ్ళు చూడు ఎంత మాట అన్నారు, వాళ్ళు చూడు, ఇలాంటి ఆలోచనలు వచ్చినవి అంటే నువ్వు దేవునికి సరిపోవు అని అర్థం. ఒక మందిరం నడుస్తుంది. ఆ మందిరంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. మందిరంలో ఉన్న వారందరూ కూడా కలిసి, అయ్యా మేము పరలోక రాజ్యంలోకి వెళ్తామండి అన్నారు. అయితే దేవుడు అవతాల కొండ మీద ఉన్నాడు. మీరందరూ మందిరంలో సిలువలు ఉన్నాయి, బంగారపు సిలువలు ఉన్నాయి, వెండి సిలువలు ఉన్నాయి, పూలతో తయారు చేసిన ఈ సిలువలు ఉన్నాయి, చెక్క సిలువలు ఉన్నాయి, రకరకాలైన సిలువలు ఉన్నాయి. ఎవరైనా సరే మీకు ఇష్టమైన సిలువని ఎత్తుకొని మీరు వెళ్ళండి అన్నారు. సరే ఎత్తుకున్నారు, వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. ఒక ఆమె ఎవరంటే 7 HPలో ఆమె ఎవరంటే, ఇక నేను ఏం చెప్తానంటే, ఇక మీ 7 HPలోకి వచ్చి కూర్చున్నటువంటి నీలాంటి ఆమె అందరూ తీసుకున్నాక నేను ఆఖరిగా తీసుకుందామని చెప్పి ఆఖరిగా సిలువ తీసుకుంది. సిలువ తీసుకుంది. కొంచెం దూరం వెళ్ళినాక, అబ్బా వాళ్ళ బంగారం సిలువ ఏందో, నాకు చెక్క సిలువ దొరికింది, ఏమండి మీ బంగారం సిలువ ఇవ్వండి కొంతసేపు అన్నారు. సరే బంగారు సిలువ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత, బాబోయ్ ఏంటి ఎంత బరువు ఉన్నది బంగారు సిలువ, నాకు వద్దమ్మా అన్నారు. సరే పక్కనే ఇంకొక వెండి సిలువ ఉన్నది. ఆ వెండి సిలువ దగ్గరికి వెళ్ళారు. వెండి సిలువ మోస్తుంటే, అబ్బో చూస్తానికి ఏమో నిగనిగలాడుతుంది కానీ తెల్లగా ఉంది కానీ ఏంటి ఎంతలా బరువు ఉన్నది అని చెప్పి అనుకొని, అక్కడ గులాబీ సిలువ ఒకటి ఉంది. గులాబీ సిలువ సోకుగా అందముగా ఉన్నది. ఆహా ఇది ఎత్తుకుందాం కదా అని ఎత్తుకుంటే అన్నీ గుచ్చుకుంటున్నాయి. అబ్బాబాబాబా ఇది లాభం లేదులే అని చెప్పి తీరా చూస్తే తన సిలువే అక్కడే ఉన్నది. ఆ సిలువని ఎత్తుకొని బయలుదేరింది ఆమె. ఈ మందిరములో కూర్చున్న నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ప్రతిరోజు సిలువను మొయ్యాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి
వాళ్ళ సిలువ బాగుంది, వీళ్ళ సిలువ బాగుంది అనుకోవద్దు. ఆహా, అయ్యగారికి ఏంటిలే తెల్ల కారు వేసుకొని వస్తున్నారు, ఆహా కారులో వెళ్ళిపోతున్నారు కదా అనుకుంటున్నావేమో. నా సిలువ బాగుందని నీకు అనుకుంటున్నావేమో. ఒకసారి రా, నువ్వు మొయ్యి, నువ్వు చెయ్యి, చేస్తావా? నీ వల్ల అవుతుందా? అందుకని దేవుడు ఎవరి సిలువ వాళ్ళకే ఇచ్చారు, ఎవరి కష్టములు వాళ్ళకే, ఎవరి బాధలు వాళ్ళకే. భార్యకు భర్త సిలువ, భార్యకు భర్త సిలువ, భర్తకు భార్య సిలువ. మొయ్యాలి. వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలు సిలువ. ఎందుకంటే సిలువ లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేము. కష్టములు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానములు భరించుకుంటూ వెళ్ళేవాడే నిజమైన క్రైస్తవుడు. అందరు వెళ్ళిపోయారు. పాస్టర్ గారు చెప్పారు, ఎవరి సిలువను వాళ్ళు వెత్తుకొని తలకాయ ఎత్తకుండా వంచుకొని వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయారు. అక్కడి అవతాల కొండ మీద యేసయ్య ఉన్నాడు, యువతల కొండ వరకు ఉన్నారు. యువతల కొండ వరకు వీళ్ళందరూ వచ్చారు. మధ్యలో పెద్ద అగాధం, చూస్తే కన్ను కూడా అందట్లేదు, అగ్ని మంటలతో మండుచున్న గుండం ఉంది. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక, యేసయ్యా ఇక్కడ దాకా వచ్చాము నాయన అన్నారు. నువ్వు మోసుకొచ్చిన సిలువ ఇక్కడికి వెయ్యి అన్నారు. అట్లా వెయ్యగానే ఆ తలకాయ ఏమో యేసయ్య దగ్గరికి వెళ్ళింది, తోకేమో వీళ్ళ దగ్గర ఉంది. చక్కగా దాని మీద నుంచి ఒకళ్ళొకళ్ళు నడుచుకుంటూ ఎవరు మోసిన సిలువ వాళ్ళే, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి పిల్లలు వాళ్ళకే, ఎవరి యజమానులు వాళ్ళకే, ఎవరు అత్తపోరులు వాళ్ళకే, ఎవరు ఆడపడుచు పోరు సహించారు. అక్కడికి వెళ్ళిపోయారు. మన సంఘస్థుల్లో ఒక ఆమె అన్ని సిలువలు మార్చేసింది. సిలువ ఎత్తుకొని అందరు కన్ను ఇట్లా ఎత్తి చూడగానే అందరూ వెళ్ళిపోయారు. ఆమె ఒక్కతే ఆగిపోయింది, చాలా దూరం అయిపోయింది. అరే రే అందరు వెళ్ళిపోయారని చెప్పి లాక్కుంటూ చాలా కష్టంగా ఉంది, బరువుగా ఉందని అందరూ మోసుకుంటూ వెళ్తుంటే ఈ లోపల గొనుగుతుంది. ఏంటో నాకొక్కదానికే ఇలాంటి సిలువ దొరికింది, నాకొక్కదానికే ఇలాంటి కుటుంబం దొరికింది, నాకొక్కదానికే ఇలాంటి కష్టాలు, నాకొక్కదానికే ఇలాంటి మొగుడు, నాకొక్కదానికే ఇలాంటి ఆడపడుచు, నాకే ఈ బాధలు ఏంటి, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ నొప్పులు, నాకేనా అని ఊరిక సణుగుతూ ఉన్నది. సనిగిన దగ్గరికి సైతాన్గాడు ఈజీగా వచ్చేసారు. హలో అక్క, ఏంటి ఊరక సణుగుతున్నావు, నన్ను పిలిచావు అన్నాడు. ఏమి లేదురా సైతాన్గాడా, నేను సిలువును మొయ్యలేకపోతున్నాను, కష్టాలు, బాధలు, సంసార జీవితాన్ని నేను లాగలేకపోతున్నాను రా బాబోయ్, లాగలేకపోతున్నాను. నాకొక్కదానికేనా ఈ నప్పులు, నాకొక్కదానికేనా ఇంత బరువు అని అన్నాడు. ఏం లేదక్క, నీకు ఒక చిన్న సులువైన మాట చెప్తాను, చెప్పురా సైతానా అన్న. ఏం లేదు, నీ బరువు తగ్గించటానికి తోకను కోసేసేయి అన్నాడు. 2 అడుగులు కోసేశారు. తేలిక అనిపించింది. ఇంకా వెళ్తుంటే ఇంకా సణుగుతూ ఉన్నది. సైతాన్ గారు అన్నాడు, ఇదిగో ఈ లోపల తలకాయ కోసేసేయి, తోక కోసేసేయి, ఆ పక్కన కోసేయి, ఈ పక్కన కోసేయి అని చెప్పేసి అన్నారు. సైతాన్ గాడి మాట విని సులువుగా మొత్తం అన్నీ కోసేసింది. ఎత్తుకుంది, అవలేలుగా తలకాయ ఎత్తుకుంది, నడుచుకుంటూ అందరికంటే ముందు వెళ్ళిపోయింది. ఏమ్మా రా, నా దగ్గరికి రా అన్నాడు. అప్పుడు అందరు వేసినట్లుగా ఏమి కూడా సిలువ వేసింది కానీ సరిపోట్లా. యేసయ్యా, నా సిలువ సరిపోవట్లేదు నాయన. ఎవడైనా నీ దగ్గరికి వచ్చాడా, ఎవడైనా నీకు సలహా చెప్పాడా, ఎవడైనా నీతో మాట్లాడా? ఆ సైతాన్ గాడు వచ్చాడు నాయన, వాడు మాట విన్నాను తండ్రి,
నాకు కష్టము సీమ తలకాయలు కష్టము లేకుండా బాధ లేకుండా నేను నడవాలనుకున్నాను నాయన. కానీ నేను నడుస్తుంటే సైతాన్ గాడిని పిలిచాను, సైతాన్ గాడి సలహా విన్నాను, కోసేసాను అన్నాడు. అందరూ వచ్చేసారు, ఈ ఒక్కతే ఉంది, మధ్యలో అగాధం ఉన్నది, సిలువ సరిపోట్లా. యేసుప్రభు వారు ఆమె చూస్తూ ఉండగానే వాళ్ళందరినీ కూడా తీసుకొని పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు, తలిపేసేసాడు. జాగ్రత్తగా విను. దేవుడి కొరకు భూలోకములో నిందలు, అవమానములు, కష్టములు, బాధలు భరించుట దేవుడు నీకు ఇచ్చిన వరం. సిలువను మొయ్యి, మోసుకో. యేసయ్య సిలువ ద్వారానే దేవుని దగ్గరికి వెళ్తావు. ఎవడైనను నాకు శిష్యుడు కాగోరిన ఎడల తన్ను తాను చంపుకొని, ఖాళీ చేసుకొని, రిక్తుడైపోయి, పీనుగైపోయి నన్ను వెంబడించాలి అన్నాడు. అర్థమవుతుందా మీకు? అందుచేత ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళుటకు అంతఃపురములోనికి వెళ్ళింది. అంతఃపురములోనికి వెళ్ళిన తర్వాత రాజుగారు ఆమెకి 7 మంది ఆడపిల్లలను పంపించాడు. రాజుగారి యొక్క గుణాలు, రాజుగారి యొక్క బుద్ధులు, రాజుగారి యొక్క స్వభావము ఎరిగిన వాళ్ళందరూ కూడా 7 మంది ఆమె దగ్గరకు వచ్చారు. అమ్మా ఎస్తేరు, ఇంతమందిలో నుంచి రాజుగారు నిన్ను ప్రత్యేకమైన అంతఃపురములోనికి నడిపించారు, మంచిగానే ఉన్నది. కానీ రాజుగారికి ఇష్టంగా ఏంటో, రాజుగారికి ఇష్టమైన బట్టలేంటో, రాజుగారికి ఎట్లా నడవాలో, రాజుగారు ఏమంటే ఇష్టపడతాడో అది అన్నీ కూడా మేము చెబుతాము కనుక మా మాట వింటావా అన్నారు. అలాగే అన్నారు. అనగానే 7 మంది, 7 నక్షత్రములు కలిగిన వాడు, 7 కన్నులు కలిగిన వాడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్ద నుంచి భూలోకానికి వచ్చి నీకు నాకు తండ్రి యొక్క గుణాలు, తండ్రికి ఏది ఇష్టమో అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. ఆనాడు 7 మంది ఆమె దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏమి చెప్పారో అదే చేసింది కనుక రాజుగారికి నచ్చింది. రాజుగారికి తెల్లని బట్టలంటే ఎంతో ఇష్టం. అమ్మా, ఈ రాజకుమార్తెలందరూ 1000 మంది రాజకుమార్తెలందరూ రంగురంగులు రకరకాలైనవి, వెండి బంగారము రకరకాలైన దుస్తులు ధరించుకొని వస్తున్నారు. కానీ రాజుగారి ఎవరి వైపు కన్నులెత్తి చూడట్లేదు. రాజుగారికి ఒకటే ఇష్టం, తెల్లని వస్త్రం అంటే ఎంతో ఇష్టం. కనుక నువ్వు తెల్లని బట్టలు కట్టుకో అన్నారు. ఒక పనికత్తె, మొత్తం 7 మంది పనికత్తెలు ఉన్నారు. వాళ్ళలో 2 ఆమె ఏమన్నారంటే, ఎదురు చెప్పొద్దు, తలకాయ దించుకో, లోబడు, వాళ్ళు ఏది చెప్పినా సరే మాట విను, ఏది చెప్పినా మాట విను. మేము రాజుగారి దగ్గర పుట్టాము, పెరుగుతున్నాము, పెద్ద అవుతున్నాము, రాజుగారి గుణాలన్నీ కూడా ఎరిగిన వారము కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్దకు మనలందరినీ పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచుచూ ఉన్నాడు కనుక ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకో, ఎల్లప్పుడూ తెల్లని పరిశుద్ధత కలిగి ఉండు. నీ మాటలే కానీ, చూపులే కానీ, నడకే కానీ పరిశుద్ధత, తెల్లని బట్టలు ధరించుకో. 2, లోబడి ఉండు, ఎదురు చెప్పొద్దు. దైవజనుడికి ఎదురు చెప్పొద్దు, దేవుడికి ఎదురు చెప్పొద్దు, భర్తకి ఎదురు చెప్పొద్దు, భార్యకి ఎదురు చెప్పవద్దు. అలాగే రా బాబు, అలాగే అమ్మ. నీ పిల్లల దగ్గర కూడా ఎదురు మాట్లాడొద్దు. వాళ్ళు నీ కడుపులో ఉన్న దేవుణ్ణి చూస్తారు. అబ్బా, మా మాటకి మా నాన్న ఎంత విలువిచ్చాడో, మా మాటకి ఎంత లోబడ్డారో, ఎదురు చెప్పట్లేదని నీలో ఉన్న కడుపులో ఉన్న యేసయ్యను చూస్తారు. ఆ 7 ఈమెతో మాట్లాడుతున్నారు.
మూడు మూడు అమ్మాయి చెప్పింది, ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండు, అందరితో ప్రేమ కలిగి ఉండు, కొందరితో కాదు, అమ్మ నాన్నతోనే కాదు, అక్క చెల్లెలతోనే కాదు, అన్నదమ్ములతోనే కాదు, ఆహా, శత్రువులు మిత్రులుగా మారేదారు. శత్రువుని శత్రువుగా చూడొద్దు. శత్రువుని ఇంటికి పిలువు, శత్రువుకి భోజనం పెట్టు, శత్రువుని ప్రేమించు. నేను నిన్ను ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకోనండి. అందుకని మూడవ పనికత్తె ఎస్తేరుకి ఏం చెప్పిందంటే, రాజుగారు నిన్ను చూచినప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నీ ముఖము ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నీ పెదాలలో ఎప్పుడు శుభవచనమే కానీ ఎవరిని శపించొద్దు, ఎవరిని హీనపరచొద్దు, ఎవరిని తేలిక చేయొద్దు. పొరుగు వారిని చూచి పొంగి పొకుమిక పరుల క్షేమము గాని కృంగిపోకో. మరి చిన్న చూపులు చూడబోకు. చిన్న చూపులేంటి? ఇదెంత, దీని భక్తి ఎంత, ఇదెంత, దీని పాటలు ఎంత, ఇదెంత, దీని బంగారం ఎంత, ఇదెంత, నా ముందు ఇదెంత, నేను కాక మొన్న బాప్తీసం పొందింది ఇదెంత. మరి చిన్న చూపులు చూడబోకు, మాయమైపోవు వెలి చూపు మానివేయి. మాయమైపోతావు. ఈరోజు చిన్న చూపు చూసావా పక్కన వాళ్ళని, నువ్వు ఈరోజు మాయమైపోతావు, రేపేమో పాఠంలో కనపడతావు. అంటే ఏమవుతావు? ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండు. నాకేమీ తెలియదక్క, వాళ్ళని గురించి ఏమీ అడగొద్దు నన్ను, నాకేమీ తెలీదు, నాకు ఒక్కటే తెలుసు, నాకంటే అక్క చాలా మంచిది, నాకంటే అన్న చాలా మంచోడు. ఈ మాట తప్ప ఏ మాట పలకొద్దు సుమా. నీ నోటి మాటలన్నీ దేవుడు లెక్క పెడుతున్నాడు. నీ నోటి మాటలన్నీ దేవుడు తూకంతో వస్తున్నాడు. నీ నోటి మాటలన్నీ పరలోక రాజ్యంలో బ్యాంకులో దాచబడతా ఉన్నాయి. నీ నోటి మాటను బట్టే నిన్ను అపరాధిగాను, నీ నోటి మాటను బట్టే నిన్ను నీతిమంతుడిగాను తీర్పు తీరుస్తాను అన్నాడు యేసయ్య. కనుక జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు కూడా ఎదుటి వారిని ప్రేమించు, ప్రేమ కలిగి ఉండు. మనసులో కూడా, కళలో కూడా. ఎప్పుడైనా మీకు కళలు వస్తాయా? దయ్యపు కళలు. దయ్యపు కళలు కాదు, ఏమంటారు దయ్యపు కళలను? ఏమంటారు? పేడ కళలు. పేడ అంటే పేడ అంట, పేడ కళలు అంట. అంటే సైతాన్గాడి కళలు అనమాట. కళలో కూడా ఎప్పుడు ఎదుటివారిని శపించొద్దు. ఓకేనా? మంచిది. మూడవది, అందరితో సమాధానం కలిగి ఉండు, అందరితో ప్రేమతో మాట్లాడు. రాజుగారిని నేను గమనిస్తున్నాడు, కొందరిని ప్రేమించి, నీకు ఉన్న వారిని ప్రేమించి, నీకు అనుకూలముగా ఉన్నవారికి దగ్గరికి పిలిచి వాళ్ళని ప్రేమించి వాళ్ళతో నువ్వు సరదాగా ఉండి, కొంతమంది శత్రువులుగా చూడొద్దు. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండండి. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములో నది వలే సమాధానం. నది ఎట్లా ప్రవహిస్తూ ఉంటుంది? కాలువ చూడండి ఎట్లా ప్రవహిస్తుందో. ప్రవహించే నీళ్ళలో కల్మషం ఉండదు, దోషం ఉండదు, పురుగులు ఉండదు, ఏమీ ఉండదు, పసరతనం అసలే ఉండదు. ప్రవహించే నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో. ఎప్పుడు కూడా మనుషులతో నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండు, మనుషులతో సమాధానం కలిగి ఉండు, దేవునితో సమాధానం కలిగి ఉండు, దేవుని వాక్యముతో సమాధానం కలిగి ఉండు. ఓకేనా? మంచిది. ఐదవది, ఎదుటి వారిని గౌరవించు, హీనంగా మాట్లాడొద్దు. వీళ్ళందరూ రాజుగారి దగ్గర నుండి 7 మంది పంపించారు. ఎక్కడికి? ఎస్తేరు దగ్గరికి.
1000 మంది హాల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి రాలేదు. వాళ్ళ మాస్టారు చాలా, నాన్నగారండి నాకు ఏ బట్టలు వేస్తారో, రాజుగారికి ఇష్టమైన బట్టలే వేయండి, రాజుగారికి ఏది నచ్చితే దాని చేతనే నన్ను అలంకరించండి, నా అంతటికి నేను బట్టలు, బంగారము, చెవులకి లొలాకులు, ఏళ్ళకి ఉంగరాలు, గ్యాస్ లైట్లు, మట్టెలు తట్టలు, మళ్ళీ పట్టాలు, రైలు పట్టాలు నాకేమొద్దండి. మేస్టారికి అనుకూలముగా, పరలోకములో ఉన్న దేవుడికి అనుకూలముగా, పరిశుద్ధముగా అనుకూలముగా దేవవాక్యమై నడచెదా. పరిశుద్ధముగా దేవుడికి అనుకూలముగా ఉండు, దేవుడికి ప్రతికూలముగా ఉండొద్దు, దేవుడికి వ్యతిరేకముగా ఉండొద్దు, దేవుని సంఘమునకు అనుకూలముగా ఉండు, దేవుని బిడ్డలందరికీ అనుకూలముగా ఉండు సుమా. అందరితో సమాధానము కలిగి ఉండు. ఎదుటి వారిని నువ్వు ఎప్పుడు గౌరవించు, హీనముగా మాట్లాడొద్దు, దురుసుగా మాట్లాడొద్దు, కోపంతో మాట్లాడొద్దు, శపించవద్దు. నీ నోట్లో ఎప్పుడు దీవెనలొందిన మానవులారా, శాపమునొందిన మానవులారా, నా రాజ్యములోనికి రండి, నిత్యాజ్ఞలోనికి పొండి అని యేసు పలుకోను వాదినమున కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. పొలములో 2 ఉందురు గాని, తిరుగలి 2 విసరును గాని. పొలం అంటే దేవుని సంఘం, భార్య భర్తలే కావచ్చు, అత్త కోళ్ళే కావచ్చు, కోడి కావచ్చు, అక్క చెల్లే కావచ్చు, ఎవరైనా పక్కనే వారే కావచ్చు. పొలములో 2 ఉందురు గాని, తిరుగలి 2 విసరును గాని. తిరగలి తెలుసా మీకు? ఆడోళ్ళు ఈ మధ్యకాలంలో తిరగలి మర్చిపోయారు. అన్ని మిర్చీలు ఊరికి ఇట్లా నొక్కగానే గిర్రమని తిరిగిపోతున్నాయి. మిర్చీలు తెలుసుగా మీకు? మిర్చీలు ఆ అంచుల వరకు వేసామనుకోండి, అంచుల వరకు వేసి మూత పెట్టేసి తిప్పితే ఏమవుతుంది? అంటుంది. సగం వరకు వేస్తే గిర్రమని తిరిగిపోతుంది. ఎప్పుడు కూడా దేవుడి పాదాల దగ్గర అంచుల వరకు తినొద్దు మీరు. పెళ్ళిళ్ళలో కానీ, శుభకార్యంలో కానీ, మీ ఇంట్లోనే కానీ అంచుల వరకు తినేసి 10 మంది చేత లేపించుకునేటట్లుగా రాకూడదు. ఆకలితో ఉండగానే అరచెయ్యి కడుగురా విశ్వదావిరామ ఇసుకే స్తోమ అని చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది. ఆకలితో ఉండగానే లేచిపో, కానీ దేవుని వాక్యాన్ని సంపూర్ణముగా అంచుల వరకు నింపుకోవాలి. హల్లెలూయా. నీ వాక్యము నీరయ్యుండే, నా దాహము తీర్చుచుండే. అంచుల వరకు నింపమన్నాడు దేవుడు. బాణలను అంచుల వరకు నింపాలి అన్నాడు దేవుడు. కనుక వాళ్ళు ఏం చేశారంటే, సగం వరకు పోసాము నాయన, తేలేకపోతున్నాడు. నింపండి. కానాననేడి పురమునందున కళ్యాణంబున కరిగెనురా, నీరమునంతా సారముగా మార్చి ఆ కార్యము నెరవేర్చెనురా. ప్రభు తన చెంతకు పిలచుచుండగా, ప్రభువే నీకు మార్గమురా, ప్రభువే నీకు మార్గమురా. ఆయన ఏమన్నాడంటే, ఎదురు చెప్పొద్దు, అంచుల వరకు నింపు. ఆయన మీతో చెప్పింది చెయ్యండిరా అన్నది మరియా. కనుక పరిచారకులను చూచి, అందరిని చూడలేదు,
శిష్యుని చూడలేదు, పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని అసలే చూడలేదు, అక్కడ ఉన్న పెద్దల్ని అసలు ఎవరిని చూడలేదు. పరిచారకులు వచ్చారంట ఆ పెళ్లిలోనికి. 2 3 2 + 3 = 5. పంచేంద్రియాలు దేవుని మాటల చేత నింపుకోవాలి. మందిరంలోనికి వచ్చి వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని చదువుతూ, పాటలు పాడుతూ దేవుని యొక్క స్వభావముతో నింపబడాలి, దేవుని ప్రేమతో నింపబడాలి. పాటలతో, వాక్యముతో, ఆరాధనతో, స్తోత్రాలతో, ప్రార్థనతో, కన్నీళ్లతో నింపబడాలి, నింపబడాలి, నింపబడాలి. ఓకేనా? మంచిది. 6వది మౌనముగా ఉండు. మాటగా మాట ఎన్ని తెలిసినట్టుగా చెప్పొద్దు, మాట్లాడొద్దు. నువ్వు మౌనముగా ఉండు. 1000 మందిలో నువ్వు తలకాయ దించుకో. రాజుగారికి తలకాయ దించుకోవటం అంటే ఎంతో ఇష్టం కనుక, ఎస్తేరు, మేము రాజుగారి దగ్గర పనిచేసేవాళ్ళం. రాజుగారి గుణములు ఏంటంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళని దేవుడు తోసివేస్తారు. ఇదిగో 1000 మందిలో నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకించి అంతఃపురంలోకి నడిపించి రాజుగారి తినే భోజనాలు పంపిస్తున్నారమ్మ నీకు. ఇదిగో రాజుగారు ఏంటంటే ఎక్కువ మాట్లాడొద్దు, మౌనముగా ఉండు. మౌనము ధరించి మరణమైతివ ప్రభువా. యేసుప్రభు వారి గుణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలమైన మనకి నేర్పుతున్నాడు, మౌనముగా ఉంచు. అది కీడైనా, నష్టమైన, బాధలైనా నువ్వు తలకాయ దించుకో, ఓర్చుకో. దేవుడి మాట ఏది వింటున్నావో, దైవజనుడు ఏం చెప్పాడో ఆ మాటకి తలకాయ ఉంచు. దేవుని మాట దైవజనుడు చెప్పినట్లుగా చేసినప్పుడు ఆయన శరీరము పసిపిల్ల దేహం వలె, అంటే పసిపిల్ల దేహం వలె మార్చబడుటకు పూర్వం ఎట్లున్నది, ఆయన శరీరం అంతా కూడా బొచ్చుగా ఉన్నది, కొసబొమ్మ లెక్క ఉన్నది. కానీ దేవుని మాట విన్నప్పుడు మార్పు కలిగింది. మార్పు చెందుడి. చచ్చిన దారిని విడచిపెట్టుడి. అర్థమవుతుందా మీకు? బొచ్చు పురుగు సీతాకోక చిలుకగా మార్పు పొందినట్లుగా మార్చుకోవాలి. ఓకేనా? మంచిది. రాజుగారి దగ్గర నుండి 7 మంది ప్రత్యేకమైన ఆడవారిని ఎస్తేరుకి పంపించాడు. ఇక ఆఖరి అమ్మాయి ఏం చెప్పిందంటే, రాజుగారికి కన్నీరంటే ఎంతో ఇష్టం. ఏదైనా ఒక మాట అనగానే, భార్య అనగానే, భర్త అనగానే, బిడ్డలు అనగానే, ఎవరైనా అనగానే, సంఘములో ఉన్నవారు ఎవరైనా అనగానే కన్నులు మూసుకొని కన్నులేమటి కన్నీరు వచ్చుట ఆయన చూడగానే హృదయం కరిగిపోతుంది. కన్నీరు. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీరు లేని చోట్ల అపవిత్రాత్మ తిరుగుతూ ఉంటాడట. ఎవడి కన్నుల్లో కన్నీరు ఉండదో, ఎవడి గుండెలో దేవుని వాక్యం అనే నీరు ఉండదో, వాళ్ళ లోపలికి తనకంటే చెడ్డవైన 7 దెయ్యములను తీసుకొని వస్తారట. అందుచేత దేవుడికి ఇష్టమైంది ఏమంటే కన్నీరు మున్నీరుగా విలపించుచుంటినిగా, ఏనాటి పుణ్యము నన్ను తెలుసుకున్నావు. నువ్వేమన్నా పుణ్యం చేసుకున్నావా నిన్ను తెలుసుకోవటానికి? నువ్వేమన్నా సూపర్ స్టార్వా, మెగాస్టార్వా? ఎక్కడ కన్నీరు ఉంటుందో అక్కడికి యేసయ్య వస్తాడు. మార్తా మరియలు ఏడుస్తున్నారు. 70 కిలోమీటర్ల దూరంలో నుండి రాత్రి అంతా ఆగకుండా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా నడిచి వస్తున్నాడు ఆయన. ఎందుకంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, మార్తా మరియలు ఏడుస్తున్నారు.
జంపాల్లో ఉన్న చిన్న పిల్లగాడు ఏడుస్తూ ఉంటే తల్లి వంటగదిలో నుంచి పనులన్నీ మానేసి అన్నము కూరలు విడిచిపెట్టేసి పరిగెత్తుకొని వచ్చేసి ఆ బిడ్డను ఎత్తుకొని ఓదార్చి, ఏడుస్తున్నావా నా బంగారము నా బంగారమా అని ఎలాగ ఓదార్స్తుందో, మార్తామరీలు ఏడుస్తుంటే యేసుప్రభువారు బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడ ఆగలేదు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా, మనము కూడా దేవుని గదిలోనికి వెళ్ళి కన్నీరు విడుచుచు పాట పాడినప్పుడు, కన్నీరు విడుచుచు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, కన్నీరు విడుచుచు బైబిల్ చదువుతున్నప్పుడు, కన్నీరు విడిచి దేవుడికి స్తోత్రాలు చెల్లించుచూ ఉంటే ప్రభు అయిన యేసయ్య దిగి వస్తాడు. దుఃఖపడువారు ధన్యులు. ఎవడండి గొప్పవాడు? ఎవడు ఆశీర్వదించబడినవాడు? దుఃఖపడేవాడు. ఎప్పుడు యేసయ్య పాదాల దగ్గర కన్నీరంటే ఆయనకి, రాజుగారికి ఎంతో ఇష్టం అని చెప్తే 7 మాటలు 7 పనికత్తెలు చెప్పగా ఆమె విన్నది, అలాగే లోబడింది, అలాగే కన్నీరు విడిచింది, అలాగే తెల్లని బట్టలు కట్టుకుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారికి ఆమెను చూడగానే దయ పుట్టింది అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. దయ పుట్టిందట. ఆమెను చూచిన వాళ్ళందరికీ దయ పుట్టింది. ఎందుకో తెలుసా? ఆమె 3 పగళ్ళు 3 రాత్రులు ఉపవాసం ఉండి ఏడ్చి నా ప్రజలు, నా జనాంగము, నా ఇశ్రాయేలీల ప్రజలందరూ నాశనమైపోతున్నారు, యేసయ్యా దేవుడా 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 అని దేవుని పాదాల మీద పడి ఏడ్చింది. 3 దినాలు అయిపోయింది. రాజుగారి దగ్గరికి బయలుదేరింది. మామూలుగా బట్టలు వేసుకొని బయలుదేరింది. అలంకరించుకోలేదు, సోకులు చేసుకోలేదు. కడుపు నిండా దుఃఖముతో, వేదనతో, కన్నీళ్లతో బయలుదేరి వెళుతూ ఉంటే, అరే ఈరోజు ఎవరిదిరా వంతు? వేస్తారు. అబ్బా, ఏ రంగు వేసుకుందో, ఏం బట్టలు వేసుకుందో, ఏం పూలు పెట్టుకుందో, ఏ రంగు లోలాకులు వేసుకుందో, ఏ రంగు గాజులు వేసుకుందో, ఏ మ్యాచింగ్ డ్రెస్సులు ఏం వేసుకుందో అని అందరూ చూస్తూ ఉంటే తెల్ల బట్టలు కట్టుకుంది, ఏమీ లేవు. ఆమెను చూచిన వారందరికీ దయ. అరే పెచ్చది పాపం, ఏంద్రా పెచ్చదేది, ఏందో ఏడుస్తుంది ఏందిరా ఇది, అరే రే ఏడుస్తుందని అందరూ జాలిపడ్డారు. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా. భక్తి అంటే దేవునితో సంబంధం కలిగిన వారు ఆయన మందిరాన్ని, ఆయన పాదాలను, ఆయన వాక్యాన్ని, ఆయన పాదములను విడిచిపెట్టకుండా కన్నీరు విడుస్తూ ఉంటారు. ఒకటే గుర్తు, దేవుడికి వారికి బంధం ఉన్నది అంటానికి గుర్తు ఏంటంటే కన్నీరు. విడదీయగలమా ఈ బంధము, అనుబంధము, రక్త సంబంధము. దేవుని సాక్రమెంట్ తాకిన ప్రతి ఒక్కరి లోపల కన్నీరు ఉన్నది, పశ్చాత్తాపం ఉన్నది. ఆయన మిమ్మల్ని కడుగుతాడు. యేసయ్యా, నా గ్లాసులో నేను కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకున్నాను నాయన, నా గ్లాసు చేప వాసన వస్తుంది నాయన అన్నప్పుడు సోపుతో ఎట్లా కడుగుతారో యేసయ్య పాదాల దగ్గర యేసయ్య రక్తం యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరుస్తుంది అని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ జబ్బులు, పాపములు, అనారోగ్యముతో ఉన్నప్పుడు యేసు నీ సిలువ రక్తధారుల చేత నన్ను కడుగు నాయన. ఫినిష్. కడిగేశాడు. నువ్వు అడిగినమ్మటే కడుగుతాడు. ఆమె 35 అడుగుల ఎత్తులో ఉండిన ఇత్తడి తలుపులను తోసుకుంటూ పిలవకుండానే వెళుతుంది ఆమె. ఏమ్మా, నువ్వు రాజుగారు గంట మోగించలేదు, గంటలు కొట్టలేదు, టాంగుమని గంట మోగాలి, అప్పుడు నువ్వు బయలుదేరాలి. అసలు రాజుగారిని నేను పిలవలేదు, రాజుగారిని నేను కేక వేయలేదు, గంటలు మోగలేదు, నువ్వు ఎట్లా వెళ్తున్నావు? రాజుగారు పిలిచేంత వరకు నేనుండను. ఎందుకంటే నా గుండెలో ఉన్న వేదన, రోదన నా తండ్రి దగ్గర, నా రాజుగారి దగ్గర చెప్పుకుంటానని బయలుదేరి వెళ్ళింది.
రాజుగారు 127 దేశాల మంది రాజులతో మాట్లాడుకుంటున్నాడు. రహస్యంగా తలుపులు వేసుకొని మాట్లాడుతున్నాడు. పిలవకుండానే, కేక వేయకుండానే ఆమె తలుపులు తెరుచుకొని లోపలికి వస్తుంటే ఆమెను చూడగానే రాజుగారికి కోపం వచ్చేసింది. ఎవడ్రా ఇంత ధైర్యమో, ఇంత గుండె ధైర్యం ఎవడికి ఉందరా? అరే, నేను మంత్రి గారికి, సైన్యానికి చెప్పేశాను, నా సెలవు లేకుండా ఎవడు లోపల రాకూడదన్నాను. ఎవడ్రా ఇంత ధైర్యంగా తలుపులు తెరుచుకొని వస్తున్నారని తలుపులు తెరుచుకొని లోపలికి వస్తూ ఉండండి. ఆమెను చూడగానే రాజుగారి కోపం వచ్చింది. కానీ ఆమె ముఖం చూచి, ఆమె కన్నులెమ్మటి కారుతున్న కన్నీరు చూచి, వాడిపోయిన ముఖం చూచి, లోపలికి వెళ్ళిపోయిన కన్నులు చూచి, ఆమెను చూడగానే రాజుగారికి దయ పుట్టి బంగారపు కడ్డీని తీసుకొని ఆమె వైపున చూపించాడు. వెంటనే వచ్చి బంగారపు కడ్డీని ముట్టుకున్నది. ఈరోజు ఎవరు దేవుని పాదాల దగ్గర తలకాయ ఉంచుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తారో యేసయ్య వారి వైపున వాక్యాన్ని చూపిస్తాడు. అది ఎందు వాక్యమండిన వాక్యమే దేవుడు కనుక దేవుడు వాళ్ళను చూస్తాడు. యేసయ్య దయాదాక్షిణ్యాలు వారి మీద కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 127 దేశాల మీద ఆమెకు కిరీటమును పెట్టాడు. 127 దేశాలలో ఉండిన రాజకుమార్తెలందరూ వచ్చారు, కానీ 7 గుణాలు కలిగి లేరు వాళ్ళు. దేవుడి పిల్లలమైన మనము, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారము మనతో మాట్లాడుతూ మనలను సిద్ధపరుస్తున్నాడు. పెండ్లే కుమారుండై వచ్చుచుండే, పెళ్లి కుమారుడిగా యేసయ్య వస్తున్నాడు కనుక, పెళ్లి కుమార్తె అయిన మనలను సిద్ధపరుస్తున్నాడు కనుక 7 గుణాలు కలిగి ఉండుటకు అందరము సిద్ధపడదాము. హల్లెలూయా.